గుంటూరు మిర్చి ఈ పేరు వింటేనే ఘాటు నశాలానికి ఎక్కుతుంది. గుంటూరు మిర్చి ఇదో బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండ్ కి గండి కొడుతోంది డ్రాగన్ దేశం చైనా. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎగుమతవుతున్న ఎర్ర బంగారంలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ బాంబు పేల్చింది. అంతేకాదు మన మిర్చిని తిరస్కరించింది. ఈ పరిణామాలు మిర్చి రైతులను ఆర్థికంగా మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎర్ర బంగారం మిర్చికి మరో పేరు. ఇక గుంటూరు పేరు చెబితే గుర్తొచ్చేది మిర్చి యార్డ్. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి మిర్చి పంట గుంటూరు యార్డుకే వస్తుంది. రైతులు సాగు చేసిన మిర్చిలో మెజారిటీ అమ్మకాలు ఇక్కడే జరుగుతుంటాయి. ఏటా వేల కోట్ల రూపాయల మిర్చి ఎగుమతులు గుంటూరు మిర్చి యార్డు ద్వారానే కొనసాగుతుంటాయి. ఏపీలో 6.5 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తుంటారు రైతులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చిని భారీ స్థాయిలో సాగు చేశారు. గతేడాది మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలకడం కూడా ఈ ఏడాది పంట సాగు పెరగడానికి ఒక కారణం. గత సంవత్సరం క్వింటా మిర్చి ధర 20,000 రూపాయల నుంచి 25,000 వరకు పలికింది. సాధారణ మిర్చి రకంతో పాటు నెంబర్లు రకం మిర్చి కూడా 20,000 వరకు పెరిగింది. మిర్చిలో వెరైటీలైన తేజ, బాడిగ రకం క్వింటా 25,000 వరకు పలికింది. దీంతో మిర్చి రైతులు లాభాల బాట పట్టారు. ఈ ఏడాది కూడా మిర్చి అదే స్థాయిలో ఉంటుందని రైతులు ఆశపడ్డారు. భారీ స్థాయిలో సాగు పెరిగింది. మార్కెట్లోకి మిర్చి పంట విపరీతంగా అమ్మకానికి వచ్చింది. దీంతో ధరలు పతనమవడం మొదలైంది. సీజన్ మొదట్లో 15,000 వరకు పలికిన మిర్చి ధరలు రోజు రోజుకు తగ్గుతూ వచ్చాయి. ఇలా 5,000 రూపాయల వరకు తగ్గింది. సాధారణ రకం మిర్చికి క్వింటా 7,000 నుంచి 10,000 వరకు తగ్గిపోయింది. వెరైటీలైన తేజ, బాడిగ రకం మిర్చి ధరలు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. 10,000 నుంచి 13,000 రూపాయల వరకు పలికింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట లో ఉన్నప్పుడు ధర మార్కెట్లోకి వచ్చేసరికి తగ్గిపోయిందని అంటున్నారు రైతులు. కింట 9,500, 10,000 లాస్ట్ అంతే. క్వాలిటీ బాగుంటే 10,000, క్వాలిటీ బాగాలేకపోతే 9,500, 7,500, 8,500, 6,000 కూడా పడుతుంది. తేజాలు 10 నుంచి 11 వరకు హైయెస్ట్. మామూలుగా అసలు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తేజ గోడకలు చిన్న రైతు మామూలు మందులు పెట్టు వరకు అరకల బొరకలు అన్నీ వేసుకుంటే 2 లక్షలు 5 ఎకరానికి. దిగుబడులు తగ్గినాయి. అసలు కొనేవాడు నాదులే లేడు, ఊర్లలో లేదు. వీడికి తెచ్చినా కానీ కూలి ఏమో మనిషికి 600 పోసిన కూలి. అసలు రైతులు మరింత పొలం వేసినోడు మందు వేసేస్తాడు. మరోవైపు మిర్చి సాగు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. గతంలో మిర్చి సాగు చేయాలంటే ఎకరాకు 1,00,000 వరకు ఖర్చయ్యేది. గత 10 ఏళ్లలో మిర్చి సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మిర్చి సాగు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. విత్తనాల కొనుగోలు నుంచి పంట కోత వరకు ప్రతి దశలో రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఎకరా మిర్చి సాగు చేయాలంటే కేవలం విత్తనాలకే 10,000 రూపాయల వరకు అవుతోంది. ఇక నర్సరీలో మిరపనారు పెంచడానికి మరో 10,000, పొలంలో నాట్లకు 5,000, నాటే సమయంలో మందుల కోసం 5,000. ఇలా మిర్చి సాగుకు మొదట్లోనే 30,000 రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇక పంట చేతికొచ్చే వరకు తెగుళ్లు, చీడల నుంచి పంటను కాపాడుకునేందుకు పురుగు మందుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. వీటికే ఎకరాకు 60,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక బలం మందుల కోసం మరో 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మిర్చి పంట చేతికొచ్చేసరికి ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. ప్రతి ఒక్కటి ఈ నెల పెరుగుతుంది, రేపు నెల పెరుగుతుంది. దాదాపు ఇప్పటికి 4 నెలలు అయింది. ఎక్స్పోర్ట్ లేదు. 20,000, 30,000 కాయలు ఇప్పుడు 10,000 పోతే ఒక్కో ఎకరాకి తెంపడానికి 1,00,000 రూపాయలు, 1,00,000 కూలి అవుతుంది. దిగుబడి వచ్చేసి 20 కింటాలు వచ్చింది. కింట ఇప్పుడు 10,000 పోయినా కూడా 2 లక్షలు అయింది. 2 లక్షలకి 1,00,000 రూపాయలు కూలీలకు పోతే మాకు 1,00,000 రూపాయలు మందులు పెట్టాము. ఎకరాకి 50,000-60,000 మందులు కొట్టినాము. మరి ఎట్లా మాకు రైతులు గిట్టుబాటు ధర లేదు అసలు మాకు ఇప్పటికీ. ఇక కోతల ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. కోతల సమయంలో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో కూలీ 500 నుంచి 600 వరకు డిమాండ్ చేస్తారు. ఇలా క్వింటా మిర్చి కోతకు సగటున 5,000 వరకు ఖర్చవుతోంది. పంటను కళ్ళాల్లో ఆరబోసి మిర్చి యార్డుకు తీసుకురావడానికి మరో 1,000 రూపాయలు క్వింటాకు ఖర్చవుతుంది. ఇలా ఎకరా మిర్చి సాగు చేసి పంట చేతికి రావాలంటే 2.5 లక్షలు ఖర్చవుతోంది. పెట్టుబడులు భారీ స్థాయిలో పెరగడం కూడా మిర్చి రైతులకు మోయలేని భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మిర్చి మంచి ధర పలికితే రైతులు గట్టెక్కుతారు. అలా కాకుండా ధరలు నేలచూపులు చూస్తే మాత్రం పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటారు. 20 క్వింటాలు అయితే ఎకరానికి ఇవన్నీ లెక్క చూసుకునేటప్పటికి 2 లక్షల రూపాయలు దండగ వస్తుంది. అందుకని ఇంకా రైతులు మొత్తం మానుకున్నారు. ఈ సంవత్సరం పసుపు వేసుకుంటున్నారు. పసుపు మీద పడ్డారు. కానీ ఏడు నష్టం 2 లక్షల కాడికి వచ్చింది. నేను వేసింది 2 ఎకరాలు. 2 ఎకరాల్లో 4 లక్షలు పోయినాయి. ఇప్పుడు మీకు ఎకరా సాగుకి ఎంత పడుతుంది ఖర్చు మొత్తం ఫస్ట్ కాడి నుంచి పోతాయేలోపు? 2.5 లక్షలు పడుద్ది. 2.5 లక్షలకి ఇంతకు ముందు రేటు ఉందనుకో 15,000, 16,000, ఒక 50,000, 60,000 మిగులుతాయి ఎకరానికి. ఇప్పుడేంది మనకి 2 లక్షలు తగులుకుంటుంది.
మార్కెట్ స్లోగా ఏముందో 7,000, 8,000, 10,000 అంటే ఏమవుతాయి 30 క్వింటాలైనా 3 లక్షలు. నేను చెబుతానే ఉన్నా 2 లక్షల పైన ఉందని. ఏం మిగులుతాయి? మిగలవు ఈ మార్కెట్ మీద. ఏదైనా కనీసం 15,000-16,000 దాటితేనే మిరకాయ గిట్టుబాటు అయ్యేది. 15,000 దాటితే అప్పుడు రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఈ 10,000 12,000 అమ్మితే రూపాయి బిల్లగాడ మిగలవు. మొత్తం మిర్చి అన్నాక ఏ విత్తనమైనా ఖర్చు ఒకటే, పెట్టుబడి ఒకటే, అట్ట తేడా ఏమి ఉండదు. మూలిగే రెక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే ధరలు లేక సతమతమవుతున్న రైతులపై చైనా మరో బండరాయి వేసింది. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎగుమతి అవుతున్న పంటలో మోతాదుకు మించి పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని డ్రాగన్ దేశం తిరస్కరించడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏపీలో మిర్చి అమ్మకాలకు కేంద్రం గుంటూరు మిర్చి యార్డు. ఇక్కడ ఏటా 10,000 కోట్ల రూపాయల విలువైన మిర్చి అమ్మకాలు సాగుతుంటాయి. కమిషన్ ఏజెంట్లు 600 మంది వరకు ఉంటారు. ఎక్స్పోర్టర్లు కూడా 200 మందికి పైగానే ఉంటారు. భారీ స్థాయిలో వ్యాపారులు ఉంటారు. దీంతో మిర్చి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ఇక్కడికే వస్తుంటారు. ప్రతి ఏడాది జనవరిలో మిర్చి కోతలు మొదలవుతాయి. సంక్రాంతి తర్వాత పంటను యార్డుకు తరలిస్తారు. ప్రతిరోజు సగటున 80,000 బస్తాల పంట గుంటూరు మిర్చి యార్డుకు వస్తుంది. సీజన్లో అయితే 1,20,000 బస్తాల వరకు వస్తుంటాయి. ఏటా 1.5 నుంచి 2 కోట్ల మిర్చి బస్తాల అమ్మకాలు జరుగుతుంటాయి. 10,000 కోట్ల రూపాయల మిర్చి వ్యాపారం జరుగుతుంది. యార్డుకు 100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. మిర్చి అమ్మకాలకే కాదు, పంట నిల్వలకు గుంటూరు కేంద్రంగా ఉంది. గుంటూరు చుట్టుపక్కల దాదాపు 100కు పైగా కోల్డ్ స్టోరేజీలున్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80,000 నుంచి 1,20,000 బస్తాలు నిల్వ చేసుకోవచ్చు. ఇలా భారీ ఎత్తున మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం రైతులకు గుంటూరులో ఉంటుంది. గిట్టుబాటు ధర లభించకపోతే రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుంటారు. మంచి ధర వచ్చినప్పుడు పంటను అమ్ముకుంటూ ఉంటారు. ఎగుమతుల్లోనూ గుంటూరు మిర్చి యార్డు కేంద్ర బిందువుగా ఉంది. ఏటా 4,000 కోట్ల రూపాయల విలువైన మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు మిర్చి ఎగుమతులు భారీగా జరుగుతుంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా మన మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా చైనా పేల్చిన బాంబు మిర్చి రైతులను గందరగోళంలో పడేసింది. గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతి అవుతున్న మిర్చిలో పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ చైనా 900 టన్నుల మిర్చిని రిజెక్ట్ చేసింది. గుంటూరు నుంచి చైనాకు ప్రతి ఏటా 12,000 కంటైనర్ల మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రతి కంటైనర్లో 15 టన్నుల మిర్చిని తీసుకెళ్తారు. గతంలో యూరప్, అమెరికా దేశాలు సైతం మన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ ఎగుమతి చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మిర్చిలో పురుగు మందుల శాతాన్ని ముందుగానే టెస్ట్ చేసి ఎగుమతి చేసేవారు వ్యాపారులు. కానీ చైనాకు ఎగుమతి చేసే మిర్చికి ఇలాంటి నిబంధనలు లేవు. ప్రతి ఏటా గుంటూరు నుంచి భారీ ఎత్తున చైనాకు మిర్చి ఎగుమతి అవుతుంది. మొదటిసారిగా చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో పురుగు మందుల శాతం ఎక్కువగా ఉందని అక్కడి వ్యాపారులు రిజెక్ట్ చేశారు. చైనాకు చెందిన ఫిడాంగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని మిర్చిని రిజెక్ట్ చేసింది. కేజీ మిర్చిలో 0.30% సల్ఫర్ ఫాస్ఫరస్, పెరిమిడిన్ 0.53, బెంజోడజెప్నిస్ 0.20 ఉన్నట్లు చైనా ల్యాబ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొన్ని కంటైనర్లలో మిర్చిలో థైమిన్ 0.52 mg ఉన్నట్లు తేలింది. ఇలా చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారంటున్నారు ఎక్స్పోర్టర్లు. చైనాలో జనరల్ గా వేరే యూరప్కి, యూఎస్కి చేయాలంటే పద్దానికి కూడా ఎంఆర్ఎల్ లెవెల్స్ అని ఉంటాయి. మినిమం రెసిడ్యూ లెవెల్స్ ఉంటాయి. యూఎస్కి చేయాలన్నా, యూరప్కి చేయాలన్నా జనరల్గా వాళ్ళ దేశంలో ఉన్న ఎంఆర్ఆర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని దానికి సంబంధించిన ముందే ఫలితాలని, ఆ పెస్టిసైడ్ కంటెంట్ మన ల్యాబ్కు పంపించి దాన్ని చెక్ చేసుకొని మన దగ్గర ఉన్న తయారైనది కానీ లేదంటే మనకు ఉన్న రా మెటీరియల్ కానీ చెక్ చేసుకొని అది దాని లెవెల్స్కి ధీటుగా ఉంటేనే మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కాకపోతే చైనాకి ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు ఎంఆర్ఆర్ లెవెల్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు అడిగింది లేదు. మా కస్టమర్స్ కూడా ఎప్పుడు కాంట్రాక్ట్లో కానీ వాళ్ళతో ఉన్న నెగోషియేషన్స్లో కానీ ఎప్పుడు ఈ పెస్టిసైడ్స్ రెసిడ్యూ అనేది ఎక్కడ డిస్కషన్ లేదు. లాస్ట్ మేలో కొన్ని కంటైనర్లు వాళ్ళు జనరల్గా ఏంటంటే చైనాలో కూడా ర్యాండమ్ శాంపిలింగ్ తీస్తూ ఉంటారు వాళ్ళు పెస్టిసైడ్ గురించి, కానీ ఎప్పుడు రిజెక్షన్ అనేది లేదు. ఏదైనా మిరపకాయ పూర్తిగా ఏదైనా నాణ్యత ప్రమాణం వీక్ అయ్యి పూర్తిగా పాడైపోతే తప్పితే ఎప్పుడు చైనా పంపించే కంటైనర్లో 100కు 1 కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉండేవి. కాకపోతే గత నెలలో వెళ్ళిన కంటైనర్లో కొన్ని ర్యాండమ్ శాంపిల్ తీసి వాళ్ళు కొన్ని కంటైనర్లు కరెక్ట్గా సంఖ్య అనేది మేము గట్టిగా చెప్పలేము, కానీ మొదటిసారి ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ ఉందని అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చి కొంతమంది ఎన్ని అని ఈ విధంగా చెప్పకపోయినా కానీ కొన్ని సంఖ్యలో ఉన్న కంటైనర్లో ఉన్న వాటిని మా బయర్ ఇంపోర్టింగ్ కంపెనీకి వాళ్ళు చైనా నుంచి జిఎస్సి కస్టమ్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అతి కొద్దిగా అంటే సుమారుగా ఒక 40-50 కంటైనర్లో ఏదో ఇబ్బంది వచ్చిందనే మాట ప్రాచుర్యం రావటం వల్ల ఇవాళ ఈ రకంగా
రైతుల్లో కానివ్వండి, వ్యాపారస్తుల్లో కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తి ఏదో నష్టపోతున్నాం అని చెప్పని ఫీలింగ్ రావడం జరుగుతుంది. మా అసోసియేషన్ తరఫున మేము ప్రార్థించేది ఏమంటే ఈ సమస్య పెద్దవి కాదు, రైతులు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్య ఏమంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం. తెగుళ్ల కారణంగా మిర్చి సాగు చేసే రైతులు సింథటిక్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా మిర్చికి తెల్లదోమ, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా సోకుతుంటాయి. వీటితో పాటు రసం పీల్చే పురుగులు ఎక్కువగా మిర్చికి సోకుతుంటాయి. ఈ తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు తప్పనిసరిగా పురుగు మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. 2-3 ఏళ్ల నుంచి మిర్చికి నల్లతామర తెగులు సోకడం రైతులను ఆందోళనకు గురిచేసింది. నల్లతామర తెగులు సోకితే పంటపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే నల్లతామర తెగులు సోకిన వెంటనే రైతులు భారీగా పురుగు మందుల వాడకం మొదలు పెడతారు. ఇలా మిర్చికి సోకే తెగుళ్ల వల్ల పురుగు మందుల వాడకం పెరిగిపోతోంది. మిర్చి సాగులో పురుగు మందుల వాడకం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు హార్టికల్చర్ అధికారులు. పంటల సమగ్ర సస్యరక్షణపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై కూడా అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. మిర్చి పంటలో ఎక్కువగా ఈ రసాయనాలు అంటే పురుగు మందులు, తెగులు మందులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు సూచించిన దాని ప్రకారం కాకుండా సీజన్లో ఒక 6 నెలల మిరప పంట కాలంలోనే ఒకేసారి వాళ్ళు 30 సార్లు 40 సార్లు దాకా ఈ పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల కూడా మనకి ఏంటంటే అవశేషాలంతా కూడా మనకి ఆ మిరపకాయల్లో ఉండటం వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మీద కూడా ప్రభావం అనేది పడుతూ ఉంది. తద్వారా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద పడటం, అలాగనే మనకి ఆ క్వాలిటీ అది తగ్గటం వల్ల కూడా మనకి రేట్లు అవి తగ్గటం కూడా ఉంది. అయితే మనము ఇక్కడ ఈ ఉద్యాన శాఖ తరఫున మనము IPM అనేసి సమగ్ర సస్యరక్షణ చర్యలంతా కూడా పాటించాలని చెప్పి మేము అవగాహన సదస్సులు కూడా వీళ్ళకు రైతులకి మనం కల్పించడం జరుగుతుంది. ఏదేమైనా ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఓవైపు పతనమైన ధరలు, మరోవైపు చైనా వేసిన పెస్టిసైడ్ పర్సెంటేజ్ బాంబు రైతులు, వ్యాపారులను మరింత ఆందోళనకు గురిచేసిందనే చెప్పుకోవచ్చు.